తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీకి తాగట్టు. కేబినెట్ ఢిల్లీకి పిలిపించుకొని సమీక్షల ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకుంటున్నది. ప్రజలు ఎన్నుకున్నది స్వతంత్ర సర్కార్న ఢిల్లీకి గులాంగిరి చేసే సామంత ప్రభుత్వాన్న. కాంగ్రెస్ అగ్రనేతలకు హరీష్ బహిరంగం లేక రేవంత్ రెడ్డికి హితబోధ చేయాలని సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంకకు సూచన. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం అంటే ఏంటిది? రేవంత్ రెడ్డి గారి లాగా బిహేవ్ చేయడం అంతే. ఆత్మగౌరవం తాకట్టు పెట్టడం అంటే ఏంటిదన్నా అని మీకు క్వశ్చన్ ఉండొచ్చు. ఆ క్వశ్చన్ ఆన్సర్ రేవంత్ రెడ్డి గారు. నాకు అర్థం కాదు. అసలు ఆత్మగౌరవం తాకట్టు పెట్టింది రేవంత్ రెడ్డి గారు కాదు, ప్రజలు ఫస్ట్. ఎందుకంటే నమ్మిండ్రు కదా, నమ్మి తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని మొత్తం తెలంగాణ ప్రజలు తాకట్టు పెట్టేసారు రేవంత్ రెడ్డి గారి మీద. ఆయనకు తాకట్టు పెట్టి ఆయన తీసుకుపోయి అయితే సోనియా గాంధీ దగ్గర, రాహుల్ గాంధీ దగ్గర, లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెడతాడు రేవంత్ రెడ్డి గారు. ఏంటిది ఆయన? నాకు నిజంగా అంటే నేనేదో వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గొప్పోడు, ఆయన పర్సనల్ లైఫ్ చూస్తే ఆ రేవంత్ రెడ్డి మంచోడు, రేవంత్ రెడ్డి గొప్పోడు, కష్టపడ్డాడు రేవంత్ రెడ్డి, జడ్పీటీ స్థానం నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది వ్యక్తిగత లైఫ్. మరి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల జీవితంలో, తెలంగాణ ప్రజానీకంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఏంది? మీరు అబ్జర్వ్ చేస్తే, గట్టిగా మాట్లాడుతున్నాం, మొత్తం రేవంత్ రెడ్డి గారి లైఫ్ మొత్తం చూడండి. ఆయన మీద అయితే కొడంగల్ పులి అంటారు పాటలల్లో, లేకపోతే ఈయన మీద వచ్చిన పాటలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారి మీద పాటలు. అయితే కొడంగల్ పులి, లేకపోతే నల్లమల్ల పులి, లేకపోతే గాండ్రిస్తాడు, లేకపోతే కొర్క తింటాడు, లేకపోతే పేగులు వీక్తాడు, ఇంకో తొక్కుకుంటూ వస్తాడు. ఇట్లాంటి పాటలే ఉన్నాయి. ఉద్యమంలో పాల్గొన్నాడు మా రేవంత్ అన్న అని ఒక్క పాటను ఉన్నదా? ఆయన మీద వచ్చిన పాటలే నిదర్శనం. రేవంత్ రెడ్డి గారి పాత్ర ఏంది తెలంగాణ ఉద్యమంలో అననీకి? పిక్కదినుడు, కొర్కదినుడు, రాళ్లతోటి కొడతాడు, తొక్కుకుంటూ వస్తాడు, లేపెగిరేస్తాడు, గిసోడి పాటలే తప్ప మీరు రేవంత్ రెడ్డి గారి మీద ఉద్యమం నుంచి వచ్చిండు, పోరాటం చేసిండు అన్న ఒక పాట ఏంటవా? రేవంత్ రెడ్డి గారి జీవిత యొక్క విధానం ఏంది? రేవంత్ రెడ్డి గారి యొక్క పాత్ర ఏంది ఉద్యమంలో? రేవంత్ రెడ్డి గారి యొక్క పని ఏంది? తెలంగాణ ప్రజల వైపు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్ ఏంది అనేది ఆయన పాటలే చెప్తాయి. ఓ 4-5 నిమిషాల పాట ఉంటే అది మొత్తం మనం విన్నా కూడా ఒక్క మాట కూడా ఉండదు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు అన్నట్టు. లేడు కదా. ఇది నేను అటు ఉద్దేశపూర్వకంగా అంటలేను, ఉన్నది కనుక అంటున్నా. పాత్ర లేదు. సో ఆయనకు ఆ కష్టం, ఆ విలువ తెలియదు. ఏదైనా కూడా ఏ పిల్లల మీద తల్లికి ఎందుకు ఎక్కువ ప్రేమ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసిరా? ఏమన్నా సరే వాస్తవానికి ఇంచైనా కూడా తండ్రి కంటే పిల్లల మీద తల్లికి ఒక ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఓన్లీ రీజన్, ఎన్నో రీసెర్చ్లు అవన్నీ కూడా చెప్పినాయి. తల్లి గర్భంలో 9 నెలలు మోస్తుంది కనుక ఆ పెయిన్ ఆ తల్లికి తెలుసు కనుక, పురిటి నొప్పుల బాధ ఆ తల్లికి తెలుసు కనుక స్వార్థం, ఇంత కష్టపడి కన్నా కదా పుట్టిన మగ అయినా ఆడైనా నా బిడ్డ అన్న స్వార్థం, ఆ కష్టానికి ప్రతిఫలం కనుక ఒక ఇంచు ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ కేసీఆర్కు, హరీష్ రావుకు, వీళ్ళకందరు కూడా ఏంటంటే స్వార్థం. ఇంత కష్టపడి మిలియన్ మార్చులు హరీష్ రావు గారు కావచ్చు, ఆమర నిరాహార దీక్షలో కేసీఆర్ గారు కావచ్చు, పోలీసు వాళ్ళ కాంచెలు, కేసుల కాంచెలు కొట్లాడలాగా కేటీఆర్ కావచ్చు, వీళ్ళకి ఏంటంటే స్వార్థం. ఇంత కష్టపడి తెలంగాణను తెచ్చుకున్నాం కదా అన్న స్వార్థం. ఆ స్వార్థమే పురిటి నొప్పుల బాధ భరించిన తల్లికి ఒక పిల్ల మీద ఎంత స్వార్థం అయితే ఉంటుందో, ఉద్యమంలో పాల్గొన్న ఈ నాయకులకు కూడా తెలంగాణ మీద అంత స్వార్థం ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి ఎందుకుంటది? ఆయన ఉద్యమంలో లేడు కదా. ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అమ్మేంతం అమ్మేమన్నా అమ్మేస్తాడు, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి తెలంగాణను మొత్తం తాకట్టు పెట్టమన్నా పెడతాడు. ఆయనకి స్వార్థం ఎందుకుంటే తెలంగాణ మీద? ఆయనకు స్వార్థమైన వ్యక్తిగత జీవితం మీద ఉంటుంది. ఆయన ఎట్లా ముఖ్యమంత్రి కావాలి, ఎట్లా కోట్లు సంపాదించాలి, 7 అన్నదమ్ములు మొత్తం మనిషి 7 లక్షల కోట్లకు ఎట్లేదు కావాలి, ఇదే టార్గెట్ వాళ్ళది. ఆ బాధ తెలియనోడికి ఎట్లుంటది ఆ ప్రేమ? మీకు కూడా అంటే ఆలోచన లేదు. ఎంతసేపు రేవంత్ రెడ్డి గారిని అంటే కూడా ఏం లాభం? ఆయన పాత్రే లేదు కదా.